హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు మన దగ్గర పొమీరియన్ పప్పీస్ ఉన్నాయి కదా, ఇవాళ వీడియోలో నేను మీకు ఈ పప్పీస్ మనం డీవార్మింగ్ చేస్తున్నాము. లాస్ట్ వీడియోలో మనం ఎలా చేయాలనేది ఆల్రెడీ చాలా ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అంటే ప్రాక్టికల్గా చూపిస్తే వేరే ఉంటుంది కదండి, మీకు ఇంకా మంచి క్లారిటీగా అర్థమవుతుందని చెప్పేసి ఇవాళ వీడియోలో ఈ 2 పప్పీస్కి నేను డీవార్మింగ్ చేయబోతున్నాను. మనకి డీవార్మింగ్ వచ్చేపాటికి చాలా కంపెనీస్ అయితే ఉంటాయి. నేను యూజ్ చేసేది అయితే స్కైవామ్ కానీ, ఈజీ పెట్ కానీ, మీకు కనబడే 3 బ్రాండ్స్ ఏదన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, వెయిట్ని బట్టి కేజీకి 1 ml అండి. ఇది కేజీకి 1 ml అనేది యూజ్ చేసుకోవాలి. ఇక్కడ డోసేజ్ చూసుకుంటే మనకి పప్పి యొక్క వెయిట్ వచ్చి మనకి 1 kg ఉందనుకోండి, 1 kgకి 1 ml వేసుకోవాలన్న. బాడీ వెయిట్ని బట్టి చూస్ చేసుకొని ఈ డివార్మింగ్ అనేది చేసుకోవాలి. షేక్ చేసుకొని చక్కగా ఇది పెట్టేసుకొని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు కనబడుతుంది స్క్రీన్ మీద 1 ml ఉంటుంది. కరెక్ట్గా అక్కడ మట్టుకే మీరు కరెక్ట్గా వేయాలి చూసుకొని. ఒకసారి ఆఫ్ వస్తుందండి, 1, 2, 3 పాయింట్లు తక్కువ వస్తుంది, సరిగ్గా రాదు. ఒకసారి గమనించండి, చూస్తుంది సరిగ్గా రాదు. ఇది ఎంత గట్టిగా మీరు పుష్ చేసినా సరే ఇవ్వండి, సరిగ్గా రాదు. చూసుకొని 1 ml వేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేపాటికి మనకి కేజీ ఉందండి ఈ పప్పి వచ్చేపాటికి. ఈ పప్పి వచ్చేపాటికి కేజీన్నరకి 200 గ్రాములు ఎక్స్ట్రా ఉంది. ఇది దీనికి మనకు డివార్మింగ్ చేయబోతున్నాము. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది ప్రాసెస్. ఏదో పెద్ద ఇది అనుకుంటారు కానీ ఇది చిన్న వాటికి కూడా వెటనరీ హాస్పిటల్కి వెళ్తారు. ఇదిగోండి, 1 ml అయితే రాలేదు. ఇదండి, ఇబ్బంది ఏమి ఉండదు, చాలా మంచిగా అయిపోతుంది. ఇక ఫీమేల్ కూడా నేను డివార్మింగ్ చేస్తాను. దీనికి కూడా 8 పాయింట్స్ వచ్చింది కరెక్ట్గా. ఇది మనకి కేజీ కదా, కేజీకి 1 ml కాబట్టి ఈ 8 వేసి ఇంకో 2 పాయింట్స్ వేస్తే మనకి సరిపోతుంది. ఇంకో 2 పాయింట్స్ వేస్తే మనకి సరిపోద్దండి. జాగ్రత్త చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా అనేది చాలా ఈజీగా అనేది డివార్మింగ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకేమైనా ఈ వీడియోస్ కావాలన్నా మా ఛానల్ నుంచి అయితే ఉంటాయి.